మన వెబ్‌సైట్ అనేది దేంట్లో క్రియేట్ చేసుకుంటే ఈజీగా ఉంటది. 'బర్మన్ ఫాక్స్' సిరీస్‌లో ఈరోజు ఎపిసోడ్ 21. అయితే నిన్న మాట్లాడుకున్నట్టే 2 వేస్ అయితే మనకు దొరికాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి షాపిఫై, సెకండ్‌ది వచ్చేసి వర్డ్‌ప్రెస్. అయితే వర్డ్‌ప్రెస్‌లో ఏందంటే మనం జస్ట్ దానికి డిజైన్ ఇయ్యాలి. డిజైన్ ఇచ్చేసి మనం ఫోటోస్ అప్‌లోడ్ చేయాలి. ఫోటోస్ అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే వెబ్‌సైట్ అంతే డిజైన్ అయిపోతది. అంటే నార్మల్ వెబ్‌సైట్ డిజైన్ అయిపోతది. దానికి మళ్ళా మనం డొమైన్ కొనుక్కొని, ఆ డొమైన్‌కి మళ్ళా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్, ల్యాండింగ్ పేజెస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ సెపరేట్‌గా క్రియేట్ జేసుకోవాలి. సెపరేట్‌గా క్రియేట్ జేసుకొని, ఆ డొమైన్ సర్వర్స్‌ని తీసుకొచ్చి ఈ వెబ్‌సైట్‌కి లింక్ జేసుకోవాలనమాట. అప్పుడు ఆ డొమైన్ మీరు ఎక్కడైతే పర్చేజ్ చేశారో, దాని సర్వర్స్‌లోనే అది రన్ అయితదన్నమాట. ఈ వర్డ్‌ప్రెస్ సైట్ గిట దాని సర్వర్స్‌లోనే రన్ అయితది. ఇదొచ్చేసి వర్డ్‌ప్రెస్‌లో. నెక్స్ట్ వచ్చేసి షాపిఫై అన్నమాట. షాపిఫైలో ఏందంటే మనం జస్ట్ లాగిన్ అయితే అక్కడ ఆల్రెడీ డిజైన్స్ ఉంటాయన్నమాట. ఆ డిజైన్స్‌లో మన డీటెయిల్స్ అనేది ఇచ్చేసి, మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మన వెబ్‌సైట్ అయితే రెడీ అయిపోద్దన్నమాట. కంపేర్ టు వర్డ్‌ప్రెస్, షాపిఫై వెబ్‌సైట్ అనేది కొంచెం ప్రీమియంగా ఉంటదన్నమాట. లుకింగ్ గాని, దాని పేజెస్ అన్ని ప్రీమియం ఉంటాయి. అయితే దీంట్లో వచ్చేసి ఏందంటే ఆ డొమైన్ తీసుకొని అంటే మనం పర్చేజ్ చేసిన డొమైన్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేసేస్తే అయిపోతది. అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు. దీని సర్వర్స్‌లో రన్ చేయాలా? దాని సర్వర్స్‌లో రన్ చేయాలా? అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈజీగా అయితే షాపిఫై వెబ్‌సైట్ ఉంటది. ఈ రెండిట్లో వెబ్‌సైట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే వెబ్‌సైట్ అని కామెంట్ చేయండి. ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకోవాలంటే బోత్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం.